హలో అండి, నమస్తే అందరికీ. ఏం చేస్తున్నారండి? మీకు ఇప్పుడు పొలం పనులు మొదలు పెట్టుకోండి అని చెప్పడానికి వచ్చానండి. పొలం పనులు అంటే ఏంటంటారా? ఈ పాత మొక్కలు ఏమైనా ఉంటే తీసేసుకోవటం, గడ్డి బీక్కోవటము. గడ్డి అంటే ఏముంది, మనకి ఇవి వస్తుంటాయి కదా, ఏదో ఒకటి చెత్త అని అనటానికి కూడా లేదులేండి. ఆ ఉన్న మొక్కలు ఏమైనా ఉంటే ఖాళీలు చేసుకోవటం. ఇవన్నీ అలసంద చెట్టు ఇది. అలసందకాయలు కోస్తున్నా. ఎండిపోయి మొన్న వాన పడ్డప్పుడు అది తడిసినాయండి కొంచెం. 2 కాయలు ఒలిసి చూస్తే బాగానే ఉన్నాయి. సరే మొత్తం ఒకసారి ఒలిసి తీసేసి పక్కన పెట్టుకున్నాము అని ఇంకా అట్లా తీస్తున్నా. ఇట్లా తీసి పక్కన పెట్టుకుంటా. అయితే ఇప్పుడు వీటిల్లో ఈ గడ్డి అదంతా పీకేసుకొని వాల్ చేసుకుంటే మనకి ఇప్పుడు మొక్కలు పెట్టుకునే విత్తనాలు పెట్టుకోవాలి కదండి. ఇంకేమన్నా చల్లబడిద్దేమో చూద్దామని. ఇదిగండి ఇప్పుడు ఈ పిచ్చిగడ్డి, ఈ ఆకుకూరలు ఇవన్నీ తీసేసి ఎరువులు ఇచ్చుకొని ఈ పక్కనే పెట్టుకోవచ్చండి. ఏదన్నా అంటే ఇట్లా ఉంది నాకు, మీకు ఎలా ఉందో చూసుకోండి. ఇదిగండి, ఇది ఇందులో ఇట్లా కొంచెం ఈ దోస మొక్క ఇవన్నీ వేస్ట్ మొక్కలు మనకి తీసేసుకోండి. అంటే కలుపు తీయటం అంటారుగా, అది. ఇవన్నీ సర్దుకుంటే కొంచెం ఏదైనా మళ్ళీ వర్షం పడిద్దేమో చూద్దామని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా గడ్డి ఏదన్నా ఉంటే తీసేసుకుంటే ఈ 2 మొక్కలు ఉంచుతానండి. మళ్ళీ ఏమన్నా పూతలు వస్తే 10 రోజులు చూస్తాను, లేకపోతే తీసేస్తా అప్పటికి. ఈ టబ్బులో కూడా అట్నే. ఇదిగండి ఈ టబ్బులు. ఇదంతా ఇట్లా తెగ మొలుస్తుందండి. ఇదంతా తీసేసుకొని ఇప్పుడు నాకు ఈ టబ్బులు ఖాళీ చేసుకుంటే బెండ విత్తనాలు తెప్పించాను. గోరుచిక్కుళ్ళు లేవన్నారంట, మళ్ళీ వస్తాయి అన్నారు. అవి కూడా తెప్పించుకోవాలి. గోరుచిక్కుళ్ళు, బెండలు పెట్టుకుందాం అనుకుంటున్నా ప్రస్తుతానికి. ఇప్పుడే కాదులేండి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఈ మట్టిని చూస్తా ఇప్పుడు తవ్వి. బాగానే ఉందండి. ఇది అప్పుడు అల్లం పెట్టా, మామూలు అల్లం. అది ఎందుకనో రాలేదు. అప్పుడు ఎండల్లో పెట్టా. మళ్ళీ పెట్టుకోవచ్చులేండి అక్కడక్కడ. ఇదిగండి ఇట్ట మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి మొలకలు. తవ్వితే బయటపడ్డాయి చూడండి. ఇదిగండి ఇప్పుడు పక్కన నేను ఎక్కడన్నా పెట్టి నాటుతాను మళ్ళీ. ఇదిగండి పైకేమో కనపడలే, ఇంకా రాలా, ఇప్పుడు వస్తున్నాయి. ఇట్లా ఈ పక్కన పెట్టేస్తా. ఇది తవ్వి కంపోస్టు ఆ టబ్బుల్లో చూపించా కదండి. ఈ పూట అంతా పెట్టుకొని వెళ్తానండి. 4-5 టబ్బులు ఖాళీలు అవుతాయి. ఇప్పుడు కింద పోయొచ్చు కానీ మళ్ళీ నైట్ పోస్తే వర్షం వచ్చినా ఇబ్బంది అవుతుంది. కానీ రేపు పొద్దునే వచ్చి చూసి కింద పోస్తానండి. కింద పోసి ఆ ఎరువు అది కంపోస్ట్ చేశాను కదా, అది ఇది అబ్బోయి అసలు ఎంత వేర్లు పోతుందండి. పొన్నగంటాకు చూడండి. ఏమ్మా ఎన్ని కుండీలలో ఉందో ఇది. భలే విసుగు పడుతుంది. కోయటమేమో కానీ వీటికి నీళ్ళు పోయేలాక ఇబ్బంది అవుతుంది. పీక అవతల పడేస్తా. రేపు పగులు ఇప్పుడు ఇవన్నీ చెత్త లాంటిది గడ్డి పీకేసేసుకొని రేపు మళ్ళీ ఆ ఎరువు అంతా ఈ కింద పోసి ఆ టబ్బుల్లో అదంతా పోస్తానండి. పోసి కలయబెట్టి కొంచెం సాయంత్రం దాకా ఉంచి ఉదయాన్నే వచ్చి కింద పోసి కలబెట్టేస్తా. అది ఇది
ఇది బాగానే ఉందండి, మెత్తగా బాగుంది మట్టి. ఇట్లా ఉంటే ఇబ్బంది ఏం లేదు. మీకు కూడా ఏమన్నా ఖాళీ అయినవి ఉన్నా, ఖాళీ చేయాల్సినవి ఏమన్నా ఉంటే చేసుకోవటం, మట్టి ఒక రోజైనా ఎండలో పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇంతే ఉంచుకున్నా ఇబ్బంది ఏం లేదండి, బాగుంది మట్టి. దీంట్లోనే కొంచెం మళ్ళీ ఇంత ఇక్కడ దాకా 2 ఇంచులు గ్యాప్ పెట్టుకొని పోసి కొంచెం దీన్ని ఇక్కడిక్కడే కలబెట్టుకోవచ్చండి. ఇది ఆరుతుంటుంది. ఇది అయిపోయింది. అది కూడా అట్టనే చేస్తాను. ఇది చూడండి, ఇది కూడా అట్టనే ఉందండి. అదిగోండి, చెత్త పీకి అట్ట పడేస్తున్నా. ఇది అక్కడ ఒకటి ఉంది, సరే దీన్ని ఉంచేస్తానండి. ఇది బాగానే వస్తుంది. మొన్ననే అమ్మ వాళ్ళకి కోసి పంపించాను. ఇట్లా కొంచెం సైడ్న తవ్వి పెట్టుకొని కాస్త కంపోస్ట్ వేసుకొని దీన్ని కూడా రెడీ చేసి ఇది పక్కకు అనుకుంటా ఇట్లాగా ఈ చుట్టూరైనా గోరుచిక్కులు కానీ ఏమైనా పెట్టుకుంటే వేర్లు ఇట్లా వెళ్ళిపోతాయి, మధ్యలోకి ఇట్లా వస్తాయి. దీని ఇంతే పెరుగుతూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు అటు ఆకుకూర కోసుకోవచ్చు. మళ్ళీ గోరుచిక్కుల్లో బెండలో పెడతా. రేపు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. మీరు కూడా ఏమన్నా విత్తనాలు వేసారా, వేసుకుంటున్నారా? ఇప్పుడు ఎండలని భయపడుతున్నానండి. ఏం పెడతాం, ఎండలకి విత్తనాలన్నీ పాడైపోతున్నాయి. అదే అండి, ఇట్లా చుట్టూరు కొంచెం మనం తవ్వి పెట్టుకొని మెత్తగా ఉందండి, బాగుంది మట్టి. ఇది చూడండి ఎంత బాగుందో. కాస్త కంపోస్ట్ ఇచ్చామంటే ఇంకా బాగుంటుంది. ఇదిగండి అల్లం, ఇది కూడా అల్లం పెట్టింది, తువ్వేలకు బయటపడింది. ఇవన్నీ మొక్కలు ఇంకో దాంట్లో నాటుతా, చూస్తా, ఇంకా ఉండే ఉంటాయి. ఇప్పుడు వస్తున్నాయి అట్టుంది, వాటికి సీజన్ అట్టుంది ఇప్పుడు. ఇది ఇంట్లో అయిపోయిందండి. ఇదండి, ఇది బెండ మొక్క. అప్పుడప్పుడు బెండకాయ కోస్తుంటాను, చూశారు కదా, షార్ట్స్లో పెట్టానో లేదా. ఇది ఈ సైడ్ని కూడా తవ్వి దీనికి కూడా మంచిగా కంపోస్ట్ ఇస్తే ఈ మొక్కే చాలండి, బలంగా పెరుగుద్ది ఇది. చూద్దాము. దీంట్లో చుక్కకూర తెప్పించా, కుదిరితే చుక్కకూర నాటుకుంటా. అక్కడ ఒకటి పలచంగా పెట్టుకుంటే అయ్యే బాగా పెరుగుతాయి. ఇది మొన్న గోంగూర ఉంటే దీంట్లో తీసేసానండి. తీసేసిన నీళ్లు చల్లుతానే ఉన్నా. ఇట్లా దీన్ని చూద్దాం రేపు. ఇది బంతి మొక్క ఒకటే ఉందండి దీంట్లో. ఒకటి గోంగూర మొలిసింది, ఇది ఉంచుతాను. ఇదంతా కూడా తవ్వి పెట్టుకుంటా. ఇది కూడా గోంగూర ఒకటి ఉంది, ఇది కూడా తవ్వి ఎరువు కంపోస్ట్ ఇస్తానండి. ఇది ఉంచేస్తానండి. ఇంకా ఇట్లానే ఒక 2-3 చోట్లన్నా ఉంటే మనకి తినటానికి ఆకుకూర వస్తుంది, పొన్నగంటాకు. ఇదిగండి, ఇది ఒకటి ఖాళీ అయినట్టుంది. ఆకుకూర అయితే తెగ మొలుస్తుందండి. ఇట్లాంటి పనులన్నీ కొంచెం టైం తీసుకొని అన్నీ చూసుకొని చేసుకోండి. రిలాక్స్గా కూర్చొని చేసుకోండి. ఇవన్నీ పీకేస్తున్నా, ఇవన్నీ మనకు మళ్ళీ వస్తూనే ఉంటాయి. మొన్న కట్ చేశానండి ఇవన్నీ. ఇదిగండి, అమ్మ వాళ్ళకి పంపించే తోటకూర కట్ చేసి అంతా. ఇవన్నీ ఇంక మళ్ళీ మొలుస్తాయిలండి. మనం ఇప్పుడు వేరే విత్తనాలు ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు కలుపులు తీసారా అండి? ఇక్కడ వేస్తున్నా, తర్వాత తీస్తా. సీడ్స్ ఏమన్నా పెట్టుకున్నారా? మొక్కలు పెంచేవాళ్ళు ఉంటే చెప్పండి. ఇదండి, నీళ్ళు చల్లాను ఇప్పుడే 10 నిమిషాల క్రితం. బాగా వస్తుంది, అయిపోయింది.
ఇది కూడా మెత్తగా ఉందండి బాగా. చూడండి ఎట్లా ఉందో. దీనికి ఇంకా కంపోస్ట్ కలుపుకుంటే సరిపోద్దండి. దీంతోనే కలిపేసేస్తా. ఎండకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇట్లా తవ్వుతాను కదా, కొంచెం గాలి పోసుకుంటుంది. ఇవన్నీ చూస్తా. మళ్ళీ రేపు పొద్దున వచ్చి ఆరకుండా ఏమన్నా బంకగా అనిపిస్తే తీసి కింద పోస్తా. పైన అయితే బాగానే ఉందండి. అడుక్కుపోయేసరికి కొంచెం నిమ్మ అనిపిస్తుంది. ఇలా ఉంటే పెట్టబాకండి మొక్కలు, బంక అయిపోద్ది. చూడండి అర్థమవుతుందా? ఇది కొంచెం బంకలాగా అవుతుందండి. ఇది ఆరబోయాలి రేపు పొద్దున. పైన బాగుంది కానీ మొన్న దీంట్లో మిరప మొక్కలు పెట్టానని చూపించానండి ఒక వీడియోలో ఏదో. అవి ఎండిపోయినాయి, ఎండలకు ఎండిపోయినాయి కావాలనుకున్నా. కాదు, ఇదిగో మట్టి ఏమో పైన ఎండిపోతా లోపల తేమ ఉంటుంది. బెజ్జాలకు రాళ్ళు పెట్టాం కదా, దానికి ఏమైనా అడ్డం పడిందేమో చూసుకుంటాను. అందుకని తిరగేసేస్తానులేండి రేపు. తిరగేసి ఆ కంపోస్టు మొత్తానికి ఆరబెట్టి కలిపి చూపిస్తాను. ఇట్లా ఈ కలుపులు తీసుకోవటం, ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటే ఇప్పుడు మనకి ఇదంతా తీసుకెళ్ళి ఇట్లా వీటికి వేస్తానండి. ఇక్కడ వాటికి మల్చింగ్ లాగా ఉంటుంది. పైన ఎండ తగలకుండా దానికి ఎండే కొంది నీళ్ళు పోసే కొంది ఎరువులాగా తయారైద్ది. అదండి. ఇంకెట్లా ఉంటే మీరు కూడా టబ్బులు ఖాళీలు చేసుకుంటే సీడ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. చూడండి ఎట్ట మొలిసిందో. ఇది కూడా ఖాళీగానే ఉంది. ఇదిగండి ఒక దోస మొక్క ఉందండి, అదే కర్బూజా మొక్క అంటల్లా. ఇదేమి వస్తుందో రాదో కాయలు. దాంట్లో ఉంది, రాదులేండి. దీన్ని పీకేస్తా. లేవు, తీసేసి. వీటి కోసం చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం సీడ్స్ పెట్టుకోవాలంటే టబ్బులు కావాలి కదా, మళ్ళీ ఆడ కొనుక్కొస్తాం. ఉన్న వాటిని అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను. అదండి. ఇది కూడా ఇప్పుడు నాకు ఈ 2 సీడ్స్కి పనికి వస్తాయి. ఇప్పుడు అక్కడ ఒక 3, 4 ఉపయోగించుకోవచ్చు. 4, 2, 6, ఇదొకటి 7, ఇదొకటి 8, 9, 10 టబ్బులు. ఈ 10 టబ్బుల్లోకి ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడేమో ఆకుకూర ఏమన్నా పెట్టుకుంటా. ఇంకా ఏమైనా చూస్తూ ఉంటే మనకి తెలుస్తుంది. ఈ 2 కూడా ఖాళీ చేస్తాను. ఇది కూడా మొత్తం పీకేసేసి, గోంగూర ఉండింది మొక్క మొన్న కట్ చేశాను, మళ్ళీ వస్తాయిలేండి. ఇది మళ్ళీ రేపు ఈ ఆకుకూర నేను ఎట్లా చేస్తానో చూపిస్తానండి. ఇదంతా ఇందాక ఆ చెట్లో వేసానా, ఇంకా ఉంటుంది కదా, దీన్ని ఎట్లా చేస్తానో రేపు చూపిస్తా. కింద పోస్తాలే. ఇది కూడా, ఇందులో కూడా చిక్కుడు మొక్కలు ఉన్నాయి. ఇవి ఏమొస్తుంది, అయిపోయిందిలే దీని పని. ఎండిపోయి కాయలు కూడా బాగానే వచ్చినాయి. అప్పుడు మాకు సరిపడా వచ్చాయి. ఇదంతా తీసి, ఇది ఇందులో ఇవి ఉన్నాయండి కలబంద మొక్కలు, ఇవన్నీ తీసేస్తా. ఇది మనం టబ్బుల్లోకి అడుగును పెట్టేసుకొని పైన మట్టేసుకోవచ్చండి. ఇట్లానే ఉంచుతాను. ఏమన్నా ఇంకా ఉంటే చూసి పీకేస్తా. ఇది కూడా దోస చెట్టు ఎండిపోయింది. ఇక్కడ ఒక కాయ ఉంటే మొన్న ఒక కాయ కొరికేసింది కదండి ఉడత, అందుకని ఇదిగండి ఇది బకెట్ పెట్టుకున్నా. చూద్దాం, ఎండిపోయింది అది కూడా. ఇవన్నీ తీసేసుకుంటే శుభ్రంగా ఉంటుంది ఇక్కడ కూడా.
ఇవన్నీ ఇవి కొంచెం కట్ చేసుకొని వీటికి మధ్యలో వేసుకుంటే కింద మళ్ళీ అదే ఎరువు అయిపోద్దండి. వీటిలో చిక్కుడు విత్తనాలు కూడా తెప్పించానండి. అక్కడ డిపో దగ్గర ఒంగోలులో డిపో దగ్గర షాప్ ఉంది లోపల. ఆ షాప్లో చిక్కుడు, బెండ, చుక్కకూర తీసుకొచ్చాడు అంకులు. వాటి వరకు దొరికినాయి మనకి. ఇంట్లో అంతకుముందు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. ఉన్నాయి, అవి కూడా చూసి పెడతా. ఈ మట్టి అంతా వాల్ చేసుకొని మళ్ళీ టబ్బులన్నీ నీట్గా చేసుకొని మట్టి అంతా నింపి పెట్టుకొని రేపు మళ్ళీ చూపిస్తానండి ఇంకో వీడియోలో. సరే, ఇట్లా కలుపు తీసుకోండి. ఇంకా ఉన్నాయండి ఇటు. ఇక్కడ ఇంతకుముందు బెండ చెట్టు ఒకటి ఉండేదండి. ఆ చెట్టులో ఒక కాయ చూడక నేను ముదిరిపోయింది, అంతే ఉంచా, ఎండిపోయింది కాయ. విత్తనాలు రాలుతున్నాయి. ఆ రాలయ్యే ఇక్కడ అన్నీ అటు ఇటు పెట్టాను. ఒక్కటి వచ్చిందండి, ఇదిగండి బెండ మొక్క. ఇదిగండి ఇక్కడ బెండ మొక్క ఒకటి వచ్చింది. ఇటు కూడా పెట్టా కానీ ఇక్కడ ఏం కనపడలే. ఇవన్నీ తీసేస్తానండి. దోస చెట్లు, మొన్న కాయ వచ్చింది కదా దోసకాయ, ఇవన్నీ ఎందుకు మనకి వేస్ట్. తీస్తే ఇక్కడ ఈ టబ్బులు కూడా మనం వాడుకోవచ్చు. చూడండి, పొడుగునైతే పెరిగిపోతుంది. అదండి, ఇంకా ఏం వస్తాయిలే. మట్టి గట్టిగా అయిపోతుంటుంది, గట్టినే ఉంటాయి. ఇప్పుడు నాకు ఇక్కడ అదొకటి, ఇది 2, 3, దీంట్లో వంగ మొక్క పెట్టుకున్న 2 మొక్కలు ఉన్నాయండి. బాగా వస్తున్నాయి చూడండి, పూతలు కూడా పడుతున్నాయి. ఇంకా ఇది ఒకటి పెడితే ఇదేందో కొంచెం అట్టుంది. దీన్ని యువతలకు లాగేస్తానండి. ఇక్కడ ఇరుగ్గా అయిపోయినాయి చూడండి. సర్దాలి. నాకు లోపలికి వెళ్ళి ఏమన్నా పని చేయడానికి కూడా కుదరటంలా. అందుకని ఇక్కడ ఈ కుండీలు ఇటు జరుపుకున్న, కొంచెం వాటర్ వేయటానికైనా అటు పోతానికి ఉంటుందని. దీని నిండా కూడా పెట్టానండి బెండ విత్తనాలు, రాలేదు. ఒకవేళ మట్టిలో అడుగున పడ్డాయో చూడాలి. లేవు, ఇవన్నీ కూడా పీకి మట్టి కూడా గట్టిగా అయిపోతుందండి. ఇది కూడా అట్టే ఉంది. ఇవన్నీ తీసేస్తా, కట్ చేసేస్తా. ఇక్కడ మళ్ళీ ఈ చెట్టుకి ఇబ్బంది లేకుండా. దీనిలో బీర మొక్క, ఈ బీర మొక్క ఉందండి ఇక్కడ. దీన్ని చూస్తా ఉంటుందో ఏమో మరి, అట్లా అల్లుకుంటుంది, ఈ చెట్లల్లోకి అల్లుకుంటుందండి. ఇదిగోండి, ఇది తీసి మొత్తం ఇదిగోండి తాళ్ళు ఇంతకుముందు కట్టాను. వీటికి ఏమన్నా అల్లిస్తా జాగ్రత్త చేసి. ఎండలకి రోజు వస్తున్నాను ఏదన్నా చేద్దామని, అసలు ఇక చేయలేకపోతున్నానండి. ఇవాళ ఒక్కరోజు ఈ ఫోటో వచ్చిన నుంచి కొంచెం చేస్తున్నా. ఇదిగండి, ఇంక అట్లా అంతా తీసేసుకొని వాల్ చేస్తా. ఇవి కూడా రేపు ఆ పక్కన పోసేస్తా మట్టి. గోంగూర మొక్కలు ఉన్నాయి కానీ చూస్తాను. సరేనండి, అయితే ఇవన్నీ రేపు టబ్బులన్నీ ఖాళీ చేసుకొని, గట్టిగా అయిపోయింది మట్టి, కింద పోసేసి ఆ కంపోస్ట్ తీసుకొచ్చే వీటిలోకి ఈ 3 టబ్బుల మట్టికి 1 టబ్బు మట్టి సరిపోద్ది అనుకుంటున్నాడు. కంపోస్టు పోసి ఇక్కడే పోస్తా. ఎక్కడనే చేస్తాను, మళ్ళీ అటు ఇటు తిప్పలేము. అందుకని ఈ 3 తీసుకెళ్ళి అక్కడ పోసుకొని అక్కడనే తిరగేసి మళ్ళీ ఎత్తి పెట్టుకుంటే ఇంకా విత్తనాలు పెట్టుకోవడానికి మనకు రెడీ అయ్యిద్ది. ఇక మట్టి టబ్బులు ఇక రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేసాము, మనం కలుపు పీక్కున్నాము, ఖాళీ అయినవి అవన్నీ తీసేసి మట్టి అంతా తిరగబోసుకొని కంపోస్ట్ మనం దీంట్లో కలుపుకొని టబ్బులు రెడీ చేసుకోవాలి. ఓకే.